అన్వేషణ నాన్వేషణ కాస్త ఇప్పుడు పెద్ద చర్చకి తావించుకొచ్చాడు. అతనికి వ్యతిరేకం అనుకూలం ఎవరు లేకపోవడం, మ్యాక్సిమం అనుకూలం ఎవరు లేరు. అతనికి అన్సబ్స్క్రైబ్ చేసేటటువంటిది పెరగడం. అట్ ద సేమ్ టైం ఏదైతే అమ్మవారిని సీతమ్మ వారిని ద్రౌపదీ మాతను అత్యంత అసభ్యంగా కామెంట్ చేసినటువంటి మానసిక రోగి అంటూ హిందువులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. శివాజీ వ్యవహారంలో మాట్లాడడం కోసం అతను వాడిన పదజాలం ఇప్పుడు అతన్నే వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అయితే దానికి ఓ పక్కన క్షమాపణల కాన్సెప్టు, ఇంకొక వైపున పక్కన పెడితే మనసులో ఉన్న చిత్త చాంతల్యం అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది. క్రమంగా పబ్లిక్లో అయితే ఇదివరకటంత సహనం లేదు. హిందూ దేవుళ్ళని దూషించినా, ద్వేషించినా, లేదా అసభ్యంగా మాట్లాడినా, కామెంట్ చేసినా, కామెడీ చేసినా చూస్తూ ఊరుకునే పరిస్థితి హిందువుల్లో లేదన్నటువంటిది అయితే నాన్వేషణ ఉదంతో నిరూపణ అవుతుంది. పబ్లిక్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎదువరకు ఎట్టబడితే అట్ట మాట్లాడేసి తప్పేముందు అనుకునేటటువంటి రూట్లో ఇప్పుడు పబ్లిక్ సిద్ధంగా లేరు.